ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేటలోని మార్నింగ్ వాక్లో పాటు ఛాయ్పై చర్చ అనే అంశంపైన ఈరోజు సిద్దిపేటలో ఉన్నారు రఘునందనరావు. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎటువంటి స్పందన వస్తుంది సార్ మీకు? మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనేది ఒక యునానిమస్ నినాదం. అది సిద్దిపేటకు పోయినా, దుబ్బాకు పోయినా, మెదక్ పోయినా, సంగారెడ్డి పోయినా ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి కుర్చీ కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా అందరం నరేంద్ర మోడీ గారికి మద్దతుగా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల వారి పాలన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ మా నాయకుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మెదక్ పార్లమెంటు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు చాలా సైలెంట్గా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మీరందరూ చూడబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రతి ప్రచారంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏమంటారు సార్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి? ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్నికలకి ఏం సంబంధం అన్నా? బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఎట్లా దోసుకోవాలి, నీళ్ళు ఎట్లా దోసుకోవాలి, నిధులు ఎట్లా దోసుకోవాలి, మంది కొంపలకి వైర్లు ఎట్లా పెట్టాలి అన్నీ నేర్పించారు సమాజంకి. మంది కొంపలలో వైర్లు పెట్టేందుకు తెలంగాణ కావాలని కోరుకున్నారా? భార్యాభర్తల సంభాషణలు వింటారా? ఆఖరికి బిడ్డ సంభాషణ, అల్లుడి సంభాషణ వినేందుకు దిగజారేందుకు తెలంగాణ తెచ్చుకున్నామా? తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టేందుకు టెలిఫోన్ ట్యాపింగ్లా? ఇంతకంటే దరిద్రమైన పాలన ఉంటుందా? హ్యాట్రిక్ లేదు, ఏ ట్రిక్ లేదు వాళ్ళకి. అసలు ఈ ఎన్నికలకి బీఆర్ఎస్కి ఏం సంబంధం ఉంది? 17కు 17 గెలిచింది అనుకోరు ఒక నిమిషానికి బీఆర్ఎస్. ఏం చేస్తారు వీళ్ళు పోయి? ప్రగతి భవన్ కాడ రేవంత్ రెడ్డి రానియాడు. నరేంద్ర మోడీ గారన్నా దయదలిచి పోనీ ఎంపీ కదా, సాంసద్ అని గౌరవించి రాణిస్తాడేమో. కానీ వీళ్ళకి ఏం అవసరం ఉంది అంటున్నా? వీళ్ళతోటి ఏం ఉపయోగం? 10 ఏళ్ళు దోసుకున్న జాలతలేదా? 100 కోట్లు సంపాదించుకున్న జాలతలేదా? ఇలా నా మీద పోటీ చేస్తున్న ఆయన వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కడతా, 100 కోట్లు పెట్టి వైద్య కళాశాలలు కడతా, 100 కోట్లు పెట్టి నేనేదో ఫంక్షన్ హాల్ కడతా అంటుండు. మహేష్ గారు ఆయన ఇయ్యాల కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ₹1 ఖర్చు లేకుండా జస్ట్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి ఫ్రీగా కొట్టేసినావు. 2021లో ఎమ్మెల్సీ అయినావు. 2021 నుంచి ఇలా నువ్వు వాగ్దానం చేస్తున్న 100 కోట్లు ప్రతి ఏడాది ఖర్చు పెట్టి ఉంటే చాలా గొప్పగా అయ్యేది. లేదు, ప్రభుత్వం ఇచ్చిన 5 కోట్లు తెచ్చి ఏం చేసినావో చెప్పు. ఏ నియోజకవర్గంలో ఖర్చు పెట్టినావో చెప్పు. అసలు మెదక్ పార్లమెంట్లో ₹1 అయినా ఖర్చు పెట్టినావో చెప్పు. ఇవేమీ చేయకుండా అర్ధరాత్రి ఏదో కలగన్నట్టు సారికి 100 ఎలుకలు తిన్న తర్వాత పిల్లికి జ్ఞానోదయం అయినట్టు 3 ఏళ్ళు పదవి అనుభవించినాక ఇప్పుడు కొత్తగా ఈయన చేసేది ఏముంది? బువ్వ ఉడికిందా లేదా అవ్వ ఒక మెతుకు చూస్తుంది. 3 ఏళ్ళ కూడా చూసిరు కదా. ఎమ్మెల్సీ 3 ఊర్లకన్నా వచ్చినావా? 3 కష్టాలన్నా పాలు పంచుకున్నావా? ఈ మరి నువ్వు వచ్చి కొత్తగా చేసేది ఏముంది? ఇలా గెలిస్తే అర్జెంటుగా పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారని కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడు. గిసొంటోడు మనకెందుకు? ఈ జిల్లాకి ఏం సంబంధం? ఉద్యమాల గడ్డ సిద్దిపేట నుంచి అడుగుతున్నా నేను. జై తెలంగాణ అన్న ఈ గడ్డ మీద జై తెలంగాణ ఉద్యమం చేసినాడు ఒక్కడు బీఫామ్ కడుగురు అర్హుడు కదా? బీఆర్ఎస్ పార్టీ ఈ సీటు గెలిచేది ఉంటే జై తెలంగాణ అన్న కార్యకర్తకి ఇవ్వాలి. కానీ 100 కోట్లు ఉన్నోనికి ఎట్లా అమ్ముకున్నాడు హరీష్ అన్నట్టు ఆయన? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. రేపో మాపో సిద్దిపేటనో మెదకుల్లో సభ పెడతావు కదా, ఆ రోజు చెప్పాలి కేసీఆర్. 14 ఏళ్ళ నా ఉద్యమ చరిత్రలో 10 సంవత్సరాల నా పరిపాలనలో నేను ఒక్కరిని కూడా మెదక్ జిల్లాకి వెళ్ళి నాయకుని తయారు చేయలేకపోయినా. అల్లుడు హరీష్ని కరీంనగర్కి వెళ్ళి తెచ్చిన, లేకపోతే నిజామాబాద్కి వెళ్ళి ప్రభాకర్ రెడ్డిని తెచ్చిపెట్టిన. ఇప్పుడు ఇంకో పక్క జిల్లాని తెచ్చిపెడతా ఉన్నా. 610 జీవో అనేది అమలు కాదు తెలంగాణలో. చెప్పు. 317 ఎందుకు అమలు చేసినావో చెప్పు. సిద్దిపేటలో టీచర్లను తీసుకుపోయి నారాయణకెళ్ళి ఎందుకు వేసినావో చెప్పు. ఇది కదా చర్చించాల్సింది. పార్లమెంట్కి బీఆర్ఎస్కి ఏం సంబంధం? ఏం చేస్తారు? బీఆర్ఎస్ కోటేస్తే పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే గెలుచుడనే జీరో, బీఆర్ఎస్ బిగ్ జీరో. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి సార్ని తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెడితే అన్న నీకు మాట చెప్తా, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు కానీ, జనం వత్తలేరని ఉగాది పండుగ నాడు రాండ్రి కేసీఆర్ వస్తుండు ఫోటో దిగుండ్రని ఫామ్ హౌస్లో పిలుచుకొని సెల్ఫీలు దిగిండ్రు. 10 ఏళ్ళ నీ ముఖ్యమంత్రి పాలనలో ఒక్కరోజు దుబ్బాక చౌరస్తాకు వచ్చి నిలబడ్డావా? 10 కోట్లు ఖర్చు పెట్టినటువంటి దుబ్బాకలో నీ పేరు మీద కట్టిన స్కూల్ని రిబ్బన్ కత్తిరించేందుకు రాని కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్కి పిలిచి ఉగాది పండుగ నాడు సెల్ఫీలు దిగుండ్రి, ఫేస్బుక్లలో అప్లోడ్ చేయండి. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. పచ్చడి సంగతి దేవుడెరుగు. మంచినీళ్ళు ఇవ్వలే ఫామ్ హౌస్లో. నీకు తెలుసా? ఒక్కొక్క సర్పంచ్ నాడు అడిగి వచ్చిన సర్పంచ్ని, అరే ఈ తోటంతా నీళ్ళు వారుతుంది, మన పొలాలు ఎండుతున్నాయి రా అని ఏడుస్తున్నారు సర్పంచులు. ఇది మీకు కనబడకపోతే మీ దురదృష్టం. అదే సార్, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకుంటే గతంలో మీరు ఎన్నోసార్లు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్చకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అదే యొక్క తరహాలో అంటే పునరావృతం చేయబోతుందని అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఏం చెప్పిండు? ఎవరన్నా ఎమ్మెల్యే పార్టీ మారేది ఉంటే రాళ్లతోటి కొట్టి చంపాలని చెప్పిండు.
మరి ఇలా మీరు గేట్లు తీసి పక్కపాటి ఎమ్మెల్యేలను రాన్రి అని మీరు పిలుస్తున్నారంటే మీకు బీఆర్ఎస్కి మధ్యలో ఏం తేడా ఉందో చెప్పుండ్రి. ఒక నాణానికి బొమ్మ బీఆర్ఎస్ అయితే బొరుసు కాంగ్రెస్. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులు నల్లద్దాలు పెట్టుకొని కట్టెలు పట్టుకొని జై తెలంగాణ అని కొట్టినోడిని దానం నాగేందర్ గారు 2004లో తెలంగాణ రాగానే ఆ కండువా ఇస్త్రీ చేసి లోపల పెట్టి ఇటు వచ్చి గులాబీ కండువా వేసుకున్నాడు. 10 ఏళ్ళు కేసీఆర్ తోటి సుఖం అనుభవించి ఇలా అంతా అయిపోగానే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోయి రేవంత్ రెడ్డి పంచన చేరిండు. యాడ పచ్చగుంటే ఆడగుండు, యాడ పచ్చగా కనబడితే ఆడిపోయి మేయడం. ఇది తప్ప ఇలా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్న నాయకులకి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ ఏందో ఒకటి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఓకే, అంటే బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? తెలంగాణలో 17 సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టు 400 కంటే పైన వస్తాయి. నరేంద్రుడు 3వ ప్రధానమంత్రిగా జూన్ 5 లేదా 6వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు. చివరగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? చివరగా 317 జీవో అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి 610 జీవో మనం అమలు చేయాలి. అద్దెకు తెచ్చుకున్నటువంటి నాయకుల్ని పంపించేసేయాలి. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ కోసం కొట్లాడిన రఘునందన్ని ఆశీర్వదించుండ్రి. నరేంద్ర మోడీ గారి 400 క్లబ్లోకి సభ్యునిగా నన్ను పంపండి అని నేను మెదక్ నియోజకవర్గ ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. స్థానికంగా ఉండే నాయకునికే పట్టం కట్టాలి. 17 స్థానాలకు కైవసం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే 400 పైచీలకు ఒక సీట్లను సాధిస్తామని చెప్పి స్థానిక మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.